నగరంలోని తేజశ్రీ స్కూల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. 4వ తరగతి చదువుతున్న విద్యార్థి బానోత్ సుజిత్ ప్రేమ్ క్లాస్ రూమ్ లో ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే స్కూల్ యాజమాన్యం సుజిత్ ను ఆసుపత్రికి తీసుకువెళ్లింది. ఇక వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు విద్యార్థి బ్రెయిన్ డెడ్ అయి చనిపోయాడని చెప్పారు. అయితే తమ బిడ్డ మృతికి స్కూల్ యాజమాన్యమే కారణమని సుజిత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్కూల్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. సురజిత్ ప్రేమ్ ఫోర్త్ క్లాస్ స్కూల్కి వచ్చిండు. స్కూల్కి వచ్చినాక ఏం జరిగిందో ఏందో సార్ హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినాక యజమాన్యం అనేటోళ్ళు అక్కడ ఉండి అడ్మిట్ చేయించి ట్రీట్మెంట్ ఇప్పాలి కదా. ట్రీట్మెంట్ ఇప్పలే ఏమి ఇప్పలేదు. కాలు సెవెన్ ఇక్కడనే జరిగిపోయింది. ఆల్రెడీ తీసుకుపోయి ఆడ దాంట్లో పడేసారు. ఆడ పడేస్తే నాకు ఫోన్ చేస్తే నేను అర్జెంట్గా వచ్చేసిన సార్, లోకల్ కనుక వచ్చేసి ట్రీట్మెంట్ పైసలు కూడా మొత్తము మెడికల్ సంబంధించినవన్నీ నేనే తీసుకుపోయి ఇచ్చినాక ట్రీట్మెంట్ నడిపించారు సార్. ఇంత దురదృష్టమా సార్? యజమాన్యానికి మేము లక్షల కొద్దిగా ఫీజు కట్టిస్తున్నాం. అలాంటప్పుడు ఒక స్టూడెంట్ ఇట్లాంటి జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఇదేనా సార్? మేము ఒక పేరెంట్స్గా నాకున్నదే ఒక కొడుకు, ఇప్పుడు నన్ను జాబట్రా నేను బ్రతకాలి. ఆరోగ్యంగా ఉన్నాడు సార్, ఆయనకి ఏ డిసీజ్ లేదు. అసలు మంచిగా స్కూల్ వ్యాన్ ఎక్కిండు. అదే స్కూల్ వ్యాన్ తేజస్వి స్కూల్ వ్యాన్ ఎక్కిండు వచ్చిండు. ఇంతలోనే ఇన్సిడెంట్ జరిగిందని మాకు అడ్మిట్ చేసిన తర్వాత ఫోన్ చేసిరు. అదేందో ఇక్కడ జరిగినప్పుడు మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము హాస్పిటల్ కాదు ఇంకో వేరే హాస్పిటల్ అని తీసుకుపోయి మంచి వైద్యం అందించేటోళ్ళం కాదు సార్. మాకు ఏ ఇంటిమేషన్ ఇవ్వకుండా శవాన్ని అలా తీసుకుపోయి పడేసిన తర్వాత మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము ఏం చేయగలం సార్? మా ప్రేమ కలెక్టర్ అవుతానికి కోరిక ఉండే సార్. క్లాస్లో సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ వచ్చిండు సార్. మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్ సార్.